పద్ధతి ఏంటో విధానం ఏంటో నాకైతే అస్సలు అర్థం కావట్లేదండి. లైకులు వ్యూస్ పిచ్చి ఉండొచ్చు కానీ మరీ ఇంత పీక్స్ లో ఉంటే లైఫ్ ని ఎముడు పీకేస్తాడన్న మ్యాటర్ ఎందుకు ఇలాంటి వాళ్ళకు సీరియస్ గా తెలియట్లేదు, నాకైతే తెలియట్లేదండి. రీల్స్ చేసుకోవచ్చండి, దానికి నేను గాని మీరు గాని ఎలాంటి అడ్డు చెప్పరు కదండి. మా ఇలాంటి వాళ్ళు పోలీసులు చెప్తేనే ఆగట్లేదు, ఇంకా నువ్వో నేనో మనోళ్ళు అడ్డు చెప్తే ఆగుతారా ఏంది? నువ్వు కూడా అంతే కదబ్బే, మధ్యలో ధర వద్దంటున్నా ఓ ఊరిపోతా ఉంటావు. ఇంతకీ ఆ రీల్స్ పిచ్చోళ్ళ కథ ఏంటో మీరే చూడండి. రీల్స్ చేసుకోవచ్చు, సోషల్ మీడియాలో పోస్టింగ్ కూడా చేసుకోవచ్చు, ఎవరిష్టం వారిది. కానీ మనం ఎలాంటి రీల్స్ చేస్తున్నాం, ఎక్కడ చేస్తున్నాం, ఎలా చేస్తున్నాం, ఇలాంటివన్నీ చూసుకోవాలి. కానీ పిచ్చి పీక్స్లోకి వెళ్లిన తర్వాత చేసే రీల్స్ కొన్ని ఉంటాయి, అవెందుకు చేస్తారో తెలియదు కానీ వైరల్ అయిపోతుంటాయి. ఆ చేసేవాళ్ల టార్గెట్ను రీచ్ అయిపోతున్నారు, చూసేవాళ్లు కూడా అలానే ఉన్నట్టున్నారు. ఇప్పుడు మీరు చూడబోయే రీల్కు లక్షల్లో వ్యూస్ వచ్చాయి. వాళ్ళ వ్యూస్ పిచ్చేమో గాని కొంచెం అటు ఇటు అయి ఉంటే వాళ్ళ ప్రాణమే గాల్లో కలిసిపోయేది. పిచ్చి ఉండొచ్చు గాని మరి పరాకాష్ఠకు చేరకూడదన్న దానికి ఈ వీడియో ఒక ఎగ్జాంపుల్ అన్నమాట. సోషల్ మీడియాలో ఫేమస్ అయ్యేందుకు ప్రాణాలను సైతం పణంగా పెట్టి రీల్స్ చేస్తున్నారు. ఇలాంటి పిచ్చి పిచ్చి రీల్స్ చేసే వాళ్లను చాలా చోట్ల చాలా సందర్భాల్లో పోలీసులు తీసుకెళ్లి క్లాసులు పీకినా మార్పు మాత్రం కనిపించడం లేదు. వార్నింగ్లు కూడా ఇస్తున్నారు, హెచ్చరికలు జారీ చేస్తున్నా వారిలో మాత్రం మార్పు రావట్లేదు. తాజాగా ఇలాంటి ఘటనకు సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సోషల్ మీడియాలో ఫేమస్ అయ్యేందుకు ఒక జంట ఏకంగా మెట్రో రైల్వే ట్రాక్ పైకి ఎక్కింది. ఆ జంట అక్కడ రీల్ చేసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేసింది. దాన్నేమో 73 లక్షల మంది చూశారు. చూసినోళ్లలో ఎక్కువ మంది చిరాకుతో పాటు కోపాన్ని చూపించారు. అయినా వాళ్ళందరూ చూడాలనే ఇలాంటి రీల్స్ చేస్తున్నారు. నార్త్ ఇండియాకు చెందిన ఓ జంట రైల్వే బ్రిడ్జ్ పై ఎక్కి రీల్స్ చేశారు. వాళ్ళు రీల్ చేస్తున్న సమయంలో ఒక ట్రైన్ వేగంగా దూసుకొచ్చింది. పక్కనే ఉన్న చిన్న వంతెనపై నడుస్తున్న ఆ జంట కొద్దిలో తప్పించుకుంది. ట్రైన్ ఇంకాస్త స్పీడ్ ఎక్కువగా ఉన్నా కింద పడేవారేమో. అక్కడ కొంచెం తేడా జరిగినా వారిద్దరికీ అదే లాస్ట్ రీల్ అయ్యేది. అవేమీ పట్టించుకోకుండా ఆ ప్లేస్ ప్రమాదకరమని తెలిసినా అక్కడికి వెళ్లి రీల్ చేశారు. తర్వాత దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.